వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమాచారం. ఈ విషయాన్ని ట్రెజరీకి తెలుపకపోతే చట్టరీత్యా నేరం మరియు క్రిమినల్ చర్యలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ మరణించినప్పుడు వారి వారసులు ట్రెజరీ వారికి డెత్ ఇంటిమేషన్ ఇవ్వాలి. పెన్షన్ నిలుపుదల చేయమని కోరాలి. ఇది నిర్ణీత ఫారంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఒక తెల్ల కాగితంపై పెన్షన్కు సంబంధించిన పూర్తి వివరాలు అనగా ఎప్పుడు రిటైర్ అయింది, పీపీఓ నెంబరు, పీపీఓ ఐడి, సిఎఫ్ఎంఎస్ నెంబరు, పెన్షన్ డ్రా చేయబడుతున్న బ్యాంక్ పేరు, బ్రాంచి, ఐఎఫ్ఎస్సి కోడు, సెల్ నెంబరు, చిరునామా వంటి వివరాలతో ఎప్పుడు, ఎక్కడ, ఎందువల్ల మరణించింది మొదలగు వివరాలను తెలియపరుచుతూ ఓ లేఖ సంబంధిత ట్రెజరీ అధికారికి అందజేయాలి. అప్పుడు వారు వెంటనే పెన్షన్ని ఆపివేస్తారు. పెన్షన్ మరణించిన విషయాన్ని ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోతే వారు యథావిధిగా పెన్షన్ మంజూరు చేస్తారు. సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ మరణించిన తరువాత కుటుంబ సభ్యులు చట్టరీత్యా తెలిసి కానీ తెలియక కానీ బ్యాంకులో కానీ ఏటీఎం ద్వారా కానీ పెన్షన్ డ్రా చేయరాదు. కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షన్ మరణించిన విషయాన్ని ట్రెజరీ అధికారులకి చెప్పకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చనిపోయిన విషయం తెలియజేయటం వల్ల చనిపోయిన రోజు వరకు పెన్షనర్ ఖాతాకు ట్రెజరీ వారు జమ చేసి ఆపై పెన్షన్ ఆపివేస్తారు. ఆ తర్వాత ఫ్యూనరల్ ఛార్జీలు ఏవైనా అరియర్లు ఉన్నట్లయితే వాటిని ఇస్తారు. ఫ్యామిలీ పెన్షన్ లేదా వారసుల ఖాతాకు చెల్లిస్తారు. మనం డెత్ ఇంటిమేషన్ తెలియనిచ్చో ట్రెజరీ వారు యథావిధిగా ప్రతి నెల పెన్షన్ని ఖాతాకు జమ చేస్తారు. ఆపై మనం తెలియజేస్తే అప్పటి వరకు అదనంగా చెల్లించిన మొత్తం చలన రూపంలో తిరిగి ట్రెజరీకి జమ చేసే వరకు ఫ్యూనరల్ ఛార్జీలు, ఫ్యామిలీ పెన్షన్ వంటివి మంజూరు కావు. డెత్ విషయం మనం తెలియపరచుకుంటే ఏమవుతుందిలే, పెన్షన్ వచ్చేస్తుంది కదా అనుకుంటే ఆ తర్వాత లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవలసినటువంటి గడువు వరకు పెన్షన్ వస్తుంది. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత పెన్షన్ డ్రా చేసిన వారిపై క్రిమినల్ కేసులను రిజిస్టర్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ట్రెజరీ వారికి ఈ విషయాన్ని తెలియపరచాలి. సర్వీస్ పెన్షన్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ ఒక అప్లికేషన్, మరణ ధృవీకరణ పత్రం జతపరచుచు ట్రెజరీ అధికారి గారికి దరఖాస్తు పెట్టినచో అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేస్తారు. ప్రస్తుతం పిఆర్సీ 2022ను అనుసరించి అంత్యక్రియల ఖర్చులు 25,000 రూపాయలు మంజూరు చేస్తున్నారు. మే 11, 2022న ప్రభుత్వం పిఆర్సీ 2022 అమలుపై జీవో నెంబర్ 105 ప్రకారము ఫ్యూనరల్ ఛార్జీను 25,000గా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇప్పటి వరకు అయితే 15,000 రూపాయలు లేదా ఒక నెల పెన్షన్ ఏది ఎక్కువైతే దాన్ని చెల్లించేవారు. ఈ జీవోలో నెల పెన్షన్ రద్దు చేసి 25,000 ఫ్యూనరల్ ఛార్జీలను ఖరారు చేశారు. సర్వీస్ పెన్షన్ జీవించి ఉండి ఫ్యామిలీ పెన్షన్ మరణించిన సందర్భంలో కూడా అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేస్తారు. సర్వీస్ పెన్షన్ మరణిస్తే డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత చనిపోయిన సర్వీస్ పెన్షనర్కు ఏజీ కార్యాలయం నుండి మంజూరైన పీపీఓలో నోట్ చేయబడిన ఫ్యామిలీ పెన్షన్ తనకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని సంబంధిత ఎస్టీఓ గారికి పూర్తి వివరాలతో తన బ్యాంకు ఖాతా వివరాలు తెలుపుతూ లేఖ రాస్తూ దానికి డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్, పీపీఓ ఒరిజినల్, అర్హత ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ వారి ఆధార్ జెరాక్స్, బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంట్ లేదా క్యాన్సిల్డ్ చెక్ జత చేసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని రాతపూర్వకంగా తెలియజేసి ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. అట్టి ఫ్యామిలీ పెన్షనర్కు చనిపోయిన సర్వీస్ పెన్షనర్ యొక్క అంత్యక్రియల ఛార్జీలు రావాల్సిన అరియర్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా చెల్లించబడతాయి. ఇక సర్వీస్ పెన్షన్ మరణించిన సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కొరకు జత చేయవలసినటువంటి సర్టిఫికేట్లను చూసినట్లయితే మొదటిగా సర్వీస్ పెన్షన్ మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ పెన్షన్ ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ, ఫ్యామిలీ పెన్షన్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్, పాన్ కార్డ్ జెరాక్స్ ఇది తప్పనిసరి ఏం కాదు. పాన్ కార్డ్ జెరాక్స్, వ్యక్తిగత అభ్యర్థన పత్రము, ఏబిసిడి ఫాము, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు. ఫ్యామిలీ పెన్షన్ జీవించి ఉన్న సందర్భంలో ఇది తప్పనిసరి కాదు. ఒకవేళ సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరు మరణిస్తే ఇది తప్పనిసరి అవుతుంది. ఇక ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అకౌంట్ జనరల్ ఆఫీస్ నుండి కానీ లేదా లోకల్ ఫండ్ నుండి కానీ వచ్చినటువంటి ఒరిజినల్ పేమెంట్ ఆర్డర్ కావాలి. సర్వీస్ పెన్షన్ యొక్క ఫ్యామిలీ పెన్షనర్ ముందే మరణించిన వారి తదనంతరం వచ్చే క్లెయిమ్స్ చెల్లింపులకు నామినీని నియమిస్తూ సర్వీస్ పెన్షన్ వారు జీవించి ఉండగానే నామినీని నియమించుకునే సదుపాయం ఉంది. దీనికి గాను వారు సంబంధిత ట్రెజరీ అధికారికి నామినేషన్ ఏ ఫారాన్ని 2 కాపీలు అందజేసినచో వారు ఓకే చేసి ఒక కాపీ తిరిగిస్తారు. అట్టి కాపీ ఉన్నచో వారి వారసులు డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫ్యూనరల్ ఛార్జీలు చెల్లించమని కోరుతూ పై విధంగా ఓ లేఖ రాస్తూ దానికి డెత్ సర్టిఫికేటు, పీపీఓ ఒరిజినల్,
వారి ఆధార్ జిరాక్సు, బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంటు లేదా క్యాన్సిల్ చెక్కు జత చేసి సంబంధిత ఎస్టీఓ గారికి అందజేసి ఫ్యూనరల్ ఛార్జీలు ఏమైనా అరియర్స్ కనుక ఉన్నట్లయితే ఆ అరియర్స్ని పొందవచ్చు. ఒకవేళ నామినేషన్ లేనిచో ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో తీసుకోవాలి. దాని ఆధారంగా అందులో ఉన్న చనిపోయిన పెన్షనర్ కుటుంబ వారసులు అందరూ కలిసి వారిలో ఒకరు ఫ్యూనరల్ ఛార్జీలు, అరియర్స్ వగైరా చెల్లించుటకు ఆథరైజేషన్ ఇస్తూ నోటరీ అడ్వకేట్ చే జారీ చేయబడే నోటరీ అఫిడవిట్, ఆథరైజ్ చేయబడ్డ వారి ఆధార్ జెరాక్స్, బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంట్ లేదా క్యాన్సిల్ చెక్ జత చేసి సంబంధిత ఎస్టీఓ గారికి అందజేసి వాటిని పొందవచ్చు. సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ ఇరువురు మరణించవచ్చు. వారి వారసులు కనుక కుమారులైతే 20 సంవత్సరాల వయసు వరకు కానీ లేదా సంపాదనా పనులు అయ్యేంత వరకు, ఏది ముందైతే అప్పటి వరకు. ఒకవేళ కుమార్తెలు అయితే 20 సంవత్సరాల వయసు వరకు లేదా వివాహం లేదా సంపాదన ఏది ముందైతే అది అప్పటి వరకు టైం లిమిటేషన్ పెన్షన్ని మంజూరు చేస్తారు. ఏ ఆధారం లేని పెళ్లి కాని కుమార్తెలు, భర్తను కోల్పోయిన విడోలు, డైవర్స్ డాటర్సు మొదలైన వారు ఫ్యామిలీ పెన్షన్కు అర్హులు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.